చీకటి నిలయం. వైజాగ్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 5 స్నేహితులు ఉన్నారు. వీళ్ళు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. వాళ్ళ పేర్లు రఘు, అనిల్, చందు, నీలిమ, స్వాతి. వీళ్ళకి చదువుతో పాటు కొత్త ప్రదేశాలను చూడడం అన్నా, వాటి గురించి తెలుసుకోవడం అన్నా చాలా ఆసక్తి. ఆ ఇంట్రెస్ట్తోనే ఒకరోజు కొందరి ద్వారా వాళ్ళకి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేంటంటే చీకటి నిలయం. చీకటి నిలయం అనేది ఒక దెయ్యాల కోట. ఆ కోట గురించి తెలిసినప్పటి నుంచి అక్కడికి వెళ్ళాలనుకున్నారు. కానీ వీరిలో చందుకి దెయ్యాలంటే చాలా భయం. ఆ భయంతోనే రాను అంటుంటే చందుని బలవంతంగా ఒప్పించారు. భయంగానే వాళ్ళతో చందు ఆ ఊరికి బయలుదేరాడు. ఆ ఊరి పేరు బర్రెల్లి గ్రామం. వీళ్ళంతా ఆ గ్రామాన్ని చేరుకునేసరికి రాత్రి 10 గంటలయ్యింది. అక్కడ పక్కనే ఒక టీ కొట్టు ఉంది. రఘుకి బాగా తలనొప్పిగా ఉండటం వల్ల టీ తాగడానికి వెళ్ళారు. టీ తాగుతూ టీ కొట్టు అతన్ని చీకటి నిలయం గురించి వివరాలు అడుగుతుండగా అతను కంగారుగా, చీకటి నిలయమా, దాని గురించి మీకెందుకు, అటువైపు ఎవరు వెళ్ళకూడదని అన్నాడు. ఎందుకు వెళ్ళకూడదని అనిల్ అడిగాడు. అక్కడి నుండి భయంకరమైన శబ్దాలు వినపడతాయని, అక్కడికి వెళ్ళిన వారు ఎవరు తిరిగి రాలేదని చెప్పాడు. అవునా అని టీ తాగి వచ్చేశారు. ఇంతలో చందు ముందు నుంచే భయస్థుడు కావడంతో వెళ్ళొద్దని చెప్పాడు. చందు చెప్తున్నా వినకుండా బలవంతంగా తీసుకెళ్లారు. ఆ రోజు అమావాస్య కావడంతో రోడ్డంతా చీకటిగా నిర్మానుషంగా ఉంది. చీకటి నిలయానికి వెళ్ళేసరికి దాదాపు 11 గంటలు దాటింది. అందరూ చెప్పినట్టుగానే ఆ చీకటి నిలయం చాలా భయంకరంగా, విచిత్రంగా కనపడింది. చందు లోపలికి రానని చెప్పి బయట ఆగిపోయాడు. అనిల్, రఘు, స్వాతి, నీలిమ కొంచెం భయంగానే లోపలికి వెళ్ళారు. లోపలంతా చీకటిగా ఉండడంతో మొబైల్ టార్చ్ ఆన్ చేశారు. ఆ టార్చ్ వెలుగులో లోపల ఉన్న వస్తువులంతా చిందరవందరగా పడి ఉన్నాయి. గోడల మీద ఎర్రటి మరకలు చూస్తుంటేనే ఒళ్ళు గగురు పుట్టేలా ఉంది. ఇవన్నీ చూశాక స్వాతి వెనక్కి వెళ్ళిపోదామని అంటుండగా ఒక పెద్ద అరుపు వినిపించింది. అందరికీ భయం వేసి బయటికి వెళ్ళిపోబోతుంటే తలుపులు మూసుకుపోయాయి. అంతలో నీలిమ కనిపించట్లేదని అందరూ కలిసి వెతుకుతుండగా ఒంటి నిండా రక్తంతో నీలిమ వాళ్ళ ముందుకు వచ్చి వింతగా నవ్వుతుంది. అప్పుడు అనిల్ ఏమైంది, ఒళ్ళంతా రక్తం ఏంటని గట్టిగా అరిచాడు. కానీ సమాధానం లేదు. నీలిమ ఏమైందని అందరూ పిలిచారు. నేను నీలిమను కాను అని భీకరంగా అరిచింది. దాంతో అందరూ భయంతో పరిగెత్తారు. పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళి దాక్కున్నారు. ఆ గదిలో ఒక భయంకరమైన బొమ్మ ఉంది. ఆ బొమ్మ వాళ్ళ వైపు కదలడం మొదలుపెట్టింది. ఎటు వెళ్లాలో అర్థం కాక భయంతో వణికిపోయారు. ఆ బొమ్మ నోటి నిండా రక్తం కారుతుంది. చూస్తుంటేనే ఒళ్ళంతా వణుకు పుట్టేలా ఉంది. అమాంతంగా ఆ బొమ్మ రఘు మీదకు పోతుంది. దాంతో రఘు మిగతా వాళ్ళందరినీ ఇక్కడి నుండి వెళ్ళిపోమని అరిచాడు. వాళ్ళు ఏడుస్తూ రూము నుండి బయటికి పరిగెత్తారు. అంతలోనే రఘు చావు కేక వీళ్ళకి వినిపించింది. వాళ్ళకి రఘు నీలిమలను ఆ బొమ్మే చంపేసిందని అర్థమైంది. ఏదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తుండగా అనిల్ని కూడా ఆ బొమ్మ స్వాతి కళ్ళ ముందే భయంకరంగా చంపేసింది. స్వాతి గట్టిగా కేకలు పెడుతూ కిటికీ వైపు పరిగెత్తింది. ఆ అరుపులు బయట ఉన్న చందు విని కిటికీ వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ బొమ్మ మెల్లగా స్వాతి వైపు కదలసాగింది. కిటికీ తలుపులు మూసి ఉండడంతో ఎలా బయటకు వెళ్లాలో అర్థం కాలేదు. లోపల నుండి అరుపులు వినిపిస్తున్నాయి. చందుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ బొమ్మ స్వాతి మీదకు దూకింది, చంపడానికి ప్రయత్నిస్తుంది. స్వాతి ఏడుస్తూ ఆ బొమ్మ నుంచి విడిపించుకోవడానికి గింజుకుంటుంది. ఇంతలో చందుకి పక్కనే ఒక రాడ్డు కనిపించింది. దాన్ని తీసుకుని కిటికీని గట్టిగా పగలగొట్టాడు. చందు రక్తంతో ఉన్న ఆ బొమ్మను చూసి భయపడ్డాడు. స్వాతి మీద ఉన్న ఆ బొమ్మని తన చేతిలో ఉన్న రాడ్డుతో పక్కకు తోసేసి స్వాతిని బయటకు లాగి ఇద్దరూ కలిసి అక్కడి నుంచి పరిగెత్తారు. చందు, స్వాతి అక్కడి నుండి ప్రాణాలతో బయటపడినా వాళ్ళ స్నేహితులను కోల్పోయిన బాధ, అక్కడ జరిగిన ఆ సంఘటన, ఆ భయం వాళ్ళని వెంటాడుతూనే ఉంది. మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి.